నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆపత్కాలంలో ఉన్న నిరుపేదలకు తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆపద్బాంధివిగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా ఆర్థిక సాయం అందించి జననేత్రిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఇవాళ మరో 31 మందికి 17 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య బాధిత కుటుంబాలకు అందజేశారు. దీంతో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే యనమల దివ్య సిఫార్సుల మేరకు 422 మందికి 3,03,53,000 రూపాయల ఆర్థిక లబ్ధి పొందారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని, పేద ఆరోగ్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు పాల్గొన్నారు. ప్రతి 15 రోజులు కూడా మనం ఈ చెక్కుల పంపిణీ పండుగ జరుపుకుంటున్నాము. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీ అందరి కష్టాల్లో తోడుగా నిలబడాలని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, నేను పదే ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నాను, ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, ఏ ప్రభుత్వం మీ ఇబ్బందులకి తోడుగా నిలబడిందో కూడా మీరు డిఫరెన్స్ గమనించాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్ అని మీరందరూ కూడా చెప్పండి. ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ఎప్పుడు లేని విధంగా ఇవాళ తుని నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ జరుగుతుంది, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి ఫస్ట్ సీఎం గారు వస్తున్నారు మన తుని నియోజకవర్గానికి. కాబట్టి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ఊళ్ళో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందరూ కూడా తీసుకున్నారో సీఎం గారికి కృతజ్ఞతగా వారు ప్రజావేదిక నుంచి సాంబరం రోడ్ వెళ్ళే వరకు కూడా అందరూ కూడా లైన్ అప్ అవ్వాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాల నుంచి, ఏదో మారుమూల గ్రామం అద్దారిపేట అయినా సరే వాళ్ళు రావాల్సిందే సీఎంఆర్ఎఫ్. మరి ఇంతలా మీకు అండగా నిలబడినందుకు వారికి కృతజ్ఞతగా మీరందరూ నిలబడాలి. అప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, సార్ మనం ఇప్పించాను సార్, వీళ్ళ కష్టాలు మనం ఆడుకున్నాం సార్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఇంతే ఆదరణ ఎప్పుడు మాకు చూపిస్తా ఉండండి. మీకు తప్పకుండా మీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా సరే మా ఇబ్బందులుగా భావించి మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. జై హింద్, జై కూటమి.